హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఫైల్ కంటెంట్ ఫిల్టర్స్ కమాండ్స్లో భాగంగా ఒక 3 కమాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అవి సార్ట్, గ్రెప్ అండ్ డబ్ల్యూసీ కమాండ్స్. కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ముందుగా మనము సార్ట్ కమాండ్ని దేనికి యూజ్ చేస్తామో ఆల్రెడీ మ్యాక్సిమం అందరికీ ఐడియా ఉంటుంది. ఏదైనా అన్సార్టెడ్ మేనర్లో ఉన్న ఫైల్ కంటెంట్ని సార్ట్ చేయడానికి వాడతాము. సపోజ్ నేను ఆల్ఫాబెట్ అనే ఫైల్ కంటెంట్ని మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ చూస్తే ఈ ఫైల్లో డిఫరెంట్ కోర్సెస్ నేమ్స్ ఉన్నాయి. ఇవి అన్సార్టెడ్ మేనర్లో ఉన్నాయి. సో దీన్ని మనం సార్ట్ చేయడానికి సార్ట్ కమాండ్ యూజ్ చేసుకొని ఆ ఫైల్ నేమ్ పాస్ చేస్తే ఆటోమేటిక్గా అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయ్యి వస్తుంది అనమాట. చూసారా, ఇది ఏ టు జెడ్ అనేది వచ్చినాయి. ఇప్పుడు దీన్నే మనము డిసెండింగ్ ఆర్డర్లో చేసుకోవాలంటే -R యూస్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి రివర్స్ ఆర్డర్లో వస్తుంది చూసారా, డిసెండింగ్ ఆర్డర్లో. -R అంటే రికర్సివ్ అనమాట. సో ఇట్లా మనం ఒక ఫైల్ని అసెండింగ్ ఆర్డర్లో, డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసుకోవచ్చు. ఇన్ ద సేమ్ మేనర్ మనం న్యూమరిక్ ఫైల్ కూడా అలానే మనం సార్ట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీకు ఒక న్యూమరిక్ ఫైల్ని చూపిస్తాను. ఇది అన్సార్టెడ్గా ఉంది కదా, దీన్ని మనం సార్ట్ చేద్దాము. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయింది కదా. ఇన్ ద సేమ్ వే డిసెండింగ్ ఆర్డర్లో చేయడానికి -R యూస్ చేసుకొని ఫైల్ నేమ్ పాస్ చేస్తే ఆటోమేటిక్గా డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయిపోతుంది. సో ఇది జనరల్ వే ఆఫ్ సార్టింగ్. కొంచెం దీన్ని డెప్త్గా వెళ్తే మనము ఒక టేబుల్ ఉంది, మనకు ఒక ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఉన్న ఫైల్ ఉంది అనుకుందాం. సపోజ్ EMP info అని ఉంది. ఇది నాకు త్రీ కాలమ్స్ ఉన్నాయి, దాంట్లో డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి, అన్సార్టెడ్లో ఉన్నాయి. దీన్ని మనం సార్ట్ చేయాలనుకున్నాం. జనరల్గా సార్ట్ కమాండ్ యూజ్ చేస్తే ఏమవుద్దో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇది ఎలా సార్ట్ చేసింది, ఇది ఫస్ట్ ఏది ఉంటే ఆ కాలంని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం సార్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, ABCDEN. ఇది ఈ ఏదైతే హెడర్ పార్ట్ ఉందో దాన్ని కూడా ఆటోమేటిక్గా ఒక రో కింద ట్రీట్ చేసి సార్ట్ చేసేస్తుంది అనమాట. సపోజ్ ఒక పర్టికులర్ ఫీల్డ్ బేస్ చేసుకొని మనం సార్ట్ చేసుకోవాలనుకోండి, దానికి మనకి -K అనే ఆప్షన్ ఉంటుంది సార్ట్ కమాండ్తో పాటు. దాన్ని ఒకసారి మీకు చూపిస్తాను. -K యూస్ చేసుకొని అప్పుడు మనం ఏ కాలం బేస్ చేసుకొని సార్ట్ చేయాలనేది దానికి మెన్షన్ చేయాలి. సపోజ్ ఇప్పుడు మనము ఫస్ట్ కాలం చూసాము కదా, సెకండ్ కాలం చూద్దాము. అలానే ఫైల్ నేమ్ పాస్ చేద్దాము. ఇప్పుడు చూసారా, ఇది ఈ సెకండ్ కాలం బేస్ చేసుకొని సార్ట్ చేసింది అనమాట. ఇక్కడ DEHIMS. ఓకే, ఇన్ ద సేమ్ మేనర్ మన కాలం నెంబర్ మార్చుకుంటే ఆటోమేటిక్గా ఏ కాలం ఇస్తే ఆ కాలం బేస్ చేసుకొని సార్ట్ చేస్తుంది. సపోజ్ నేను 3 ఇచ్చి అనుకోండి, శాలరీ బేస్ చేసుకొని ఇక్కడ సార్ట్ చేసింది 60, 65, 75, 80, 90. కానీ ఈ హెడర్ పార్ట్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేస్తుంది కదా. మనకి అట్లా వద్దు, మనం హెడర్ ఎక్స్క్లూడ్ చేయాలి అనుకుంటే మన సార్ట్లో మనము హెడ్ అండ్ టైల్ కాంబినేషన్స్తో అయితే చేయొచ్చు. డైరెక్ట్గా సార్ట్ కమాండ్ యూజ్ చేసుకొని చేయలేము. దానికి హెడ్ అండ్ టైల్ కాంబినేషన్లో మనం చేయొచ్చు అనమాట. సపోజ్ మీకు క్లియర్గా ఒకసారి క్లియర్ చేసి చూపిస్తాను. ఓకే, మీకు హెడ్ అండ్ టైల్ కాంబినేషన్ యూజ్ చేసుకొని మనము ఫస్ట్ హెడర్ పార్ట్ని సార్ట్లో ఇంక్లూడ్ చేయకుండా ఎలా సార్ట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఆ ఫైల్ నేను డిస్ప్లే చేస్తాను. సో ఇది మన ఫైల్ కంటెంట్. సో ఈ ఫస్ట్ హెడర్ని, అదే ఈ హెడర్ ఏదైతే ఉందో దాన్ని నేను ఈ సార్ట్లోకి రాకుండా చేయాలన్నమాట. మన టార్గెట్ అది. సో దానికి హెడ్ యూస్ చేసుకొని మనకు ఆల్రెడీ తెలుసు హెడ్ కమాండ్ -Nతో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ మనము ఫ్రమ్ ద బిగినింగ్ తీసుకోవాలంటే అని స్పెసిఫై చేస్తే వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఫస్ట్ రో ఒకటి తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఆ ఒక రోని మనం ఎక్స్క్లూడ్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ నేను $& వాడతాను. ఈ $& అంటే ఏం లేదు, ఈ ఫస్ట్ కమాండ్ సక్సెస్ఫుల్గా వర్క్ అయితేనే సెకండ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్తుంది అనమాట, లేకపోతే వెళ్ళదు. సో ఇప్పుడు నేను టైల్ కమాండ్ వాడుతున్నాను ఇక్కడ.
టైల్లో మనకు ఒక స్పెసిఫిక్ ఆప్షన్ ఉంది. అదేంటంటే జనరల్గా మనము హెడ్ అండ్ టైల్లో -n ఇచ్చి నెంబర్ ఆఫ్ రోస్ ఎన్నైతే డిస్ప్లే చేయాలో అని డిస్ప్లే చేస్తాం కదా. 1 అయితే 1, అది బిగినింగ్ ఆఫ్ ద ఫైల్ అయితే హెడ్ యూజ్ చేసుకుంటాము, ఎండ్ ఆఫ్ ద ఫైల్ నుంచి అయితే టైల్ యూజ్ చేసుకుంటాం. కానీ టైల్ కాంబినేషన్లో మనకి ఒక ప్లస్ సింబల్ యూజ్ చేసుకుంటే -n తర్వాత ఆ నెంబర్ ఆఫ్ రోస్ కానీ ఏదైతే ఉందో దాని ముందు ఒక ప్లస్ సింబల్ యూజ్ చేస్తే ఆ పర్టికులర్ లైన్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది అనమాట. ఇక్కడ నేను +2 అని ఇచ్చానంటే ఈ సెకండ్ రో నుంచి ఇన్ఫర్మేషన్ మనకి తీసుకొస్తుంది. మామూలుగా అయితే బాటమ్ ఆఫ్ ద 2 రావాలి కదా, మనం 2 ఇస్తే ఇక్కడ నుంచి లాస్ట్ 2 లైన్స్ రావాలి. కానీ ఇక్కడ దానికి ప్లస్ యాడ్ చేస్తే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. టైల్ కమాండ్లో అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆ ఆప్షన్ యూజ్ చేసుకొని ఇది మనం చేయాల్సి వస్తుంది. సో మళ్ళీ నేను ఫైల్ నేమ్ పాస్ చేశాను. ఇక్కడ పైప్ సింబల్ వాడతాం మనం. ఆ పైప్ యూజ్ చేసుకొని సార్ట్ పెర్ఫామ్ చేస్తాం అనమాట. ఆల్రెడీ మనకు తెలుసు ఒక పర్టికులర్ కాలం బేస్ వేసుకొని సార్ట్ చేయాలంటే -k వాడతాము. ఇప్పుడు మనకి పర్టికులర్గా ఓకే 3 అయితే 3, ఇంతకుముందు 3 చూసాం కాబట్టి దాని మీద చూపిస్తాను. ఇప్పుడు ఓకే ఎంటర్. చూసారా, మనకి ఈ హెడర్ పార్ట్ టచ్ చేయకుండానే మిగతా కంటెంట్ అంతా సార్ట్ అయింది. ఈ శాలరీకి కాలం బేస్ వేసుకొని సార్ట్ చేసింది. ఓకే, అదే మీరు వేరే సెకండ్ చేయాలంటే సెకండ్ ఇక్కడ ఇంజనీరింగ్, HR, IT, మార్కెటింగ్, సేల్స్. సో ఇలా మనము ఒక పర్టికులర్ ఇట్లా ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ టైప్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని మనం హెడర్ పార్ట్ని ఇంక్లూడ్ చేయకుండా సార్ట్ చేసుకోవచ్చు. ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. నెక్స్ట్ మనము సార్ట్ కమాండ్ యూస్ చేసుకొని ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక పర్టికులర్ ఒక ఫైల్లో నాకు ఓన్లీ మంత్స్ బేస్ చేసుకొని సార్ట్ చేయాలి దాన్ని. అట్లాంటప్పుడు మనము రెగ్యులర్ సార్ట్ చేస్తే అది అవ్వదనమాట. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ మంత్ ఫైల్లో నాకు మంత్స్ ఇన్ఫర్మేషన్ ఉంది పర్టికులర్గా. ఈ మంత్ని నేను రెగ్యులర్ సార్ట్ కమాండ్తో సార్ట్ చేస్తే ఏమొస్తుంది, మనకి ఎలా సార్ట్ అవుతుంది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సార్ట్ అయిపోతుంది. ఏప్రిల్, ఆగస్టు, డిసెంబర్ ఇట్లా వచ్చేస్తుంది కదా. నాకు అట్లా వద్దు. నాకు మంత్ ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి ఆ బేసిస్లో నాకు సార్ట్ కావాలి. దానికోసము మనము -M అనే ఆప్షన్ వాడతాం అనమాట. అది వాడుకుంటే డైరెక్ట్గా మంత్ బేస్లో మనకు అవుతుంది. ఇప్పుడు ఫిబ్రవరి, ఏప్రిల్, మే, జూన్, జూలై ఇందులో డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి యాస్టీస్గా వచ్చింది. సో మనకి మంత్ వైజ్గా సార్ట్ చేసింది, చూసారా. సో మనం మంత్ వైజ్గా సార్ట్ చేయాలంటే ఏదైనా ఫైల్లో -M అనేది వాడుకోవాలి. ఇంకొకటి, ఆల్రెడీ మీకు ఇప్పుడు దీంట్లో డూప్లికేట్స్ వచ్చినాయి. ఈ డూప్లికేట్స్ రాకుండా మనకు ఓన్లీ యూనిక్ వాల్యూస్ రావాలనుకోండి, దానికి మనం వాడుకోవచ్చు. ఒక ఆప్షన్ ఉంది, -U అని ఉంటుంది, యూనిక్ అని. దాంతో మనము సార్ట్ పెర్ఫామ్ చేస్తే డూప్లికేట్స్ తీసేసి యూనిక్ ఆర్డర్లో మనకి దాన్ని సార్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే ఏప్రిల్, ఆగస్ట్, డిసెంబర్, ఫిబ్రవరి, జూలై. ఇక్కడ ఏంటంటే నేను U ఆప్షన్ ఒక్కటే వాడాను కాబట్టి నార్మల్ దాంట్లో డూప్లికేట్స్ లేకుండా అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చేసింది ఆల్ఫాబెటికల్ మేనర్లో. సపోజ్ ఇక్కడ నేను M కూడా యూస్ చేశాను అనుకో, ఇది మనం యాజ్ యూజువల్గా మంత్ బేసిస్లో సార్ట్ చేస్తుంది వితౌట్ డూప్లికేట్స్. సో ఇలా కూడా మనం ఈ -M ఆప్షన్ని, -U ఆప్షన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఫర్దర్గా మీకు ఒక పర్టికులర్ ఫైల్ ఉంది, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కామా సపరేటెడ్గా ఉంది, అంటే CSV ఫైల్ అంటాం కదా. అలాంటి ఫైల్ మీద మనము సార్ట్ పెర్ఫామ్ చేయాలంటే ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ మీకు ఆ ఫైల్ని డిస్ప్లే చేస్తాను. ఇది నా CSV ఫైలు. దీంట్లో సేమ్ యాజ్ యూజువల్ ఇంతకుముందు ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ నేను కామా సపరేటెడ్గా ఇక్కడ మీకు ఉంది ఈ ఫైల్లో. ఇప్పుడు నేను దీని మీద జనరల్ సార్ట్ పెర్ఫామ్ చేశానంటే ఏమవుతుంది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చేస్తుంది. కానీ అది ఈ మొత్తం రోని ఒకటే సింగిల్ రోగా తీసుకుంటుంది. చూసారు ఇక్కడ ఇది ఎక్కడ సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్గా తీసుకోదు. సపోజ్ లెట్ మీ ట్రై విత్ K.
నేను సెకండ్ మీద ట్రై చేస్తున్నాను, కానీ అవ్వలేదు. చూసారా ఇక్కడ ఇంజనీరింగ్, సేల్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, ఐటీ ఎక్కడ మనకి సార్ట్ అనేది బేస్డ్ ఆన్ ఫీల్డ్ అవ్వలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి ఎదురైనప్పుడు దాన్ని మనం సార్ట్ చేసుకోవాలి. అలాంటి ఫైల్, అలాంటి సినారియోస్ వచ్చినప్పుడు సార్ట్లో ఒక కమాండ్, ఒక ఆప్షన్ ఉంటుంది, అది -T అనమాట. -T యూస్ చేసుకొని మనం ఏదైతే ఇప్పుడు మనకి ఈ ఫీల్డ్స్ని సపరేట్ చేస్తుందో డీలిమిటర్, ఆ డీలిమిటర్ని -T తర్వాత మనం ఇవ్వాలి. ఓకే, తర్వాత మనం ఇప్పుడు ఏ పర్టికులర్ కాలం మీద బేస్ చేసుకొని సార్ట్ చేయాలో దానికోసం ఆల్రెడీ మీకు తెలుసు -K వాడుకుంటాము. ఇక్కడ ఆ పర్టికులర్ కాలం నేమ్ ఇవ్వాలి, ఫైల్ నేమ్ పాస్ చేయాలి. ఇప్పుడు నేను సెకండ్ కాలం మీద సార్ట్ చేయాలనుకుంటున్నాను. చూసారా ఇప్పుడు ఇంజనీరింగ్ HIMS. ఇప్పుడు మనకి సెకండ్ కాలం మీద సార్ట్ అయింది, ఈవెన్ దో ఇట్ ఈజ్ ఏ CSV ఫైల్. సో దానికోసం మనము -T అనే ఆప్షన్ వాడుకుంటాం అన్నమాట. సేమ్ మేనర్ మీరు చూస్తే శాలరీ బేస్ మీద ఒకసారి చేసి చూపిస్తాను, కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది కదా. థర్డ్ కాలం చూస్తే ఇక్కడ 60,000, 65,000, 75,000, 80,000, 90,000. ఓకే, సో మనకి -T అనేది అలా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా మనకి సార్ట్లో మనము ఆల్రెడీ మనకి తెలుసు ఏదైనా ఒక ఫైల్ని మూవ్ చేయడానికి మనం వేరే దాంట్లో కాపీ చేసుకోవాలంటే కాపీ కమాండ్ వాడతాము, లేదు మనం రీడైరెక్షన్ ఆపరేటర్ యూజ్ చేసుకొని దాని ఫైల్ని కాపీ చేస్తాం. నేను ఇక్కడ ఏదైనా ఒక ఫైల్ని సార్ట్ చేశాను, సపోజ్ యూస్ చేసుకొని నేను ఆల్ఫాబెట్ని సార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకేమొచ్చింది, వితౌట్ డూప్లికేట్స్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. దీన్ని నేను వేరే ఫైల్లోకి మూవ్ చేయాలంటే ఆల్రెడీ మనకు తెలుసు రీడైరెక్షన్ ఆపరేటర్ యూజ్ చేసుకొని నేను న్యూ ఫైల్ అనేదాన్ని ఒకటి ఇస్తాను, న్యూ ఫైల్ .txt అని ఇస్తున్నాను. సో ఇన్ఫర్మేషన్ దీంట్లోకి మనకి మూవ్ అవుతుంది. సో మీరు న్యూ ఫైల్ని డిస్ప్లే చేసినా కూడా అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ నాకు ఇలా వద్దు, నాకు రీడైరెక్షన్ సింబల్ లేకుండా విత్ సింగిల్ సార్ట్ కమాండ్తోనే ఒక కొత్త ఫైల్లోకి నేను సార్టెడ్ కంటెంట్ని నేను కాపీ చేయాలనుకుంటున్నాను అనుకోండి, లేకపోతే సేవ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం మనకు ఒక ఆప్షన్ ఉంది, దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ మీ క్లియర్ దిస్ వన్స్. ఓకే, సరే డైరెక్ట్ కమాండ్ యూజ్ చేస్తాను. దీనికి మనకి ఫస్ట్ ఏ కమాండ్ ఏదైతే సార్ట్ చేయాలో ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను. ఆల్ఫాబెట్స్ ఫైల్ని నేను సార్ట్ చేయాలనుకుంటున్నాను వితౌట్ డూప్లికేట్స్. ఇక్కడ మనకి -O అనే ఆప్షన్ ఉంటుంది, అంటే అవుట్పుట్ అనమాట. నెక్స్ట్ -O ఇచ్చిన తర్వాత మనం ఏదైతే ఫైల్ నేమ్ మెన్షన్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ ఆల్రెడీ ఉంటే ఆ ఫైల్ నేమ్ ఇవ్వచ్చు, లేదు కొత్త ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటే కొత్త ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు న్యూ ఫైల్ అనేది ఆల్రెడీ ఆ కంటెంట్తో ఉంది కాబట్టి నేను ఇంకొకటి శాంపిల్ అనే నేమ్తో ఒకటి క్రియేట్ చేస్తాను, sample.txt. ఇప్పుడు మీరు శాంపిల్ ఆల్రెడీ మనకి ఇక్కడెక్కడ శాంపిల్ ఫైల్ లేదు చూసుకోండి కావాలంటే. ఓకేనా, ఇక్కడ మనం శాంపిల్ ఫైల్ డిస్ప్లే చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనకి శాంపిల్ ఫైల్ కూడా క్రియేట్ అయింది అన్నమాట. ఓకే, సో ఇలా మనము -O ఆప్షన్తో డైరెక్ట్ అట్ ద సేమ్ టైం మనము కంటెంట్ను సార్ట్ చేయొచ్చు, వేరే ఫైల్లో కూడా కాపీ చేయొచ్చు. ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ చూద్దాము. నాకు ఒక పర్టికులర్ సినారియో వచ్చింది, దాంట్లో నాకు యూనిట్స్ బేస్ చేసుకొని నా ఫైల్ని నేను సార్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అట్లాంటి సినారియోస్లో మనకు ఒక ఆప్షన్ ఉందన్నమాట, యూనిట్స్ బేస్ చేసుకొని మనకి సార్ట్ చేసుకోవచ్చు. సపోజ్ దానికోసం ఒక ఫైల్ క్రియేట్ చేశాను మీకు. ఇక్కడ యూనిట్స్ అని ఉంటుంది, యూనిట్ ఎగ్జాంపుల్ అని, దాన్ని డిస్ప్లే చేస్తా ఫస్ట్, యూనిట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నాకు ఇన్ఫర్మేషను యూనిట్స్లో ఉంది. ఇది 5 GB, 200 KB, 100 KB, 10 KB, 50 MB ఇట్లా ఈ యూనిట్స్ బేస్లో ఉంది కదా. దీన్ని నేను జనరల్గా సార్ట్ చేశాను అనుకోండి, మనకి ఎలా వస్తుంది, ఇది న్యూమరిక్ మీద సార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇది న్యూమరిక్ డిజిట్స్ ఇప్పుడు 10 ఇట్లా తీసుకుంటుంది అనమాట. అది కూడా ఫస్ట్ డిజిట్ మీద అది పెర్ఫామ్ చేసింది చూసారా. సో ఎందుకంటే సెకండ్ డిజిట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ డిజిట్ లేదు కాబట్టి అది ఓన్లీ ఫస్ట్ ఒకటే కన్సిడర్ చేసుకొని
మనకి సార్ట్ పెర్ఫామ్ చేసింది. సో కానీ మన కావాల్సిన రిక్వైర్మెంట్ అది కాదు, మన అవుట్పుట్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది కాదు. నాకు ఇక్కడ 10 KB నుంచి స్టార్ట్ అవ్వాలి, 10 KB నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ 100 KB 200 KB ఏదైతే ఆర్డర్లో రావాలి, కేబీస్ అందులో స్మాలెస్ట్ ఫస్ట్, నెక్స్ట్ ఎంబీస్ అందులో స్మాలెస్ట్ ఫస్ట్ నుంచి తర్వాత జీబీస్ అట్లా. సో దానికోసం మనకి -H అనే ఆప్షన్ ఉంది సార్ట్లో. అది యూస్ చేసుకొని మనము సార్ట్ చేస్తే అది యూనిట్స్ బేస్ మీద సార్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూసారా 10 KB తర్వాత 100 KB 200 KB 50 MB 100 MB 300 MB 1 GB 5 GB ఇట్లా మనకి యూనిట్ బేస్ మీద సార్ట్ చేస్తుంది -H ఆప్షన్స్తో. ఇది కూడా మనకి పర్టికులర్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఆల్మోస్ట్ సార్ట్తో ఉన్న ఆప్షన్స్ అన్నీ మనం కవర్ చేసుకున్నాము. ఇది సార్ట్ కమాండ్ గురించి. ఆల్రెడీ ఒకసారి రీక్యాప్ చేసుకుంటే జనరల్గా సార్ట్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లేకపోతే అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తుంది. మనకి ఐఫన్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఐఫన్ యూస్ చేస్తేనేమో యూనిక్ వాల్యూస్ వస్తాయి. ఐఫన్ T యూజ్ చేసుకొని కామా సపరేటెడ్ ఫైల్లోంచి ఇన్ఫర్మేషన్ సార్ట్ చేసుకోవచ్చు. ఐఫన్ K యూజ్ చేసుకొని పర్టికులర్ కాలం మీద మనం సార్ట్ పెర్ఫామ్ చేయొచ్చు. ఐఫన్ M యూజ్ చేసుకొని పర్టికులర్ అంటే మంత్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని సార్ట్ చేయాలంటే -M యూజ్ చేస్తాము. లేదు యూనిట్స్ బేస్ మీద మనం సార్ట్ చేయాలంటే -H యూజ్ చేస్తాము. ఇట్లా మనకి డిఫరెంట్ ఆప్షన్స్తో సార్ట్ పెర్ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ గ్రెప్ కమాండ్కి చూద్దాం. గ్రెప్ కమాండ్కి వస్తే గ్రెప్ దేనికోసం అంటే మనకు ఒక ఫైల్లో కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ని మనం సెర్చ్ చేయాలి. సపోజ్ మనం విండోస్లో తీసుకున్నాము ఒక ఫైల్, ఒక MS వర్డ్ ఫైల్ ఉంది, దాంట్లో సెర్చ్ చేయాలంటే Ctrl+F ప్రెస్ చేసి దాంట్లో మనం ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటున్నామో అది ఇచ్చినప్పుడు అది సెర్చ్ చేస్తుంది కదా, ఆ కీవర్డ్తో సెర్చ్ చేసి మనకి ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటే చూపిస్తుంది. లేదు డైరెక్టరీస్లో కూడా మనం అట్లానే సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం అట్లా ఒక పర్టికులర్ కీవర్డ్తో ఒక పర్టికులర్ ప్యాటర్న్తో మనము ఇన్ఫర్మేషన్ అనేది సెర్చ్ చేయాలి ఒక ఫైల్లోంచి. దానికోసం అనేది ఈ గ్రెప్ వాడతాము. చాలా రెగ్యులర్గా వాడుతుంటారు రియల్ టైంలో. ఎందుకంటే మనకి అప్లికేషన్స్ రన్ అయ్యేటప్పుడు డిఫరెంట్ లాగ్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఆ లాగ్స్ ఆ లాగ్స్ బేస్ చేసుకొని ట్రబుల్ షూట్ చేయడానికి, ఎప్పుడైనా అప్లికేషన్ డౌన్ అయింది దేనికోసం ఎక్కడ ఎందుకు ఆ రూట్ కాజ్ మనం చూడాలి అంటే లాగ్స్ మీద మనం ఎక్కువగా గ్రెప్ పెర్ఫామ్ చేసి ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. రీజన్ ఏంటనేది దాన్ని ట్రబుల్ షూట్ చేసి ఇష్యూని రిజాల్వ్ చేసుకోవచ్చు అనమాట. అట్లాంటి సిచ్యువేషన్లో గ్రెప్ అనేది వాడతారు. సో నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్లో మనం గ్రెప్ వాడుకుంటాం. రెగ్యులర్గా వాడే కమాండ్స్లో వన్ ఆఫ్ ద కమాండ్ ఇది గ్రెప్ అనమాట. సో గ్రెప్ అంటే గ్రెప్ స్టాండ్స్ ఫర్ దిస్ గ్లోబల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ప్రింట్. గ్లోబల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ప్రింట్. సో ఇప్పుడు మనం గ్రెప్ గురించి మీరు మ్యాన్ చూసుకుంటే డిఫరెంట్ ఆప్షన్స్, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ మనం ప్రాక్టీస్ మీద మ్యాక్సిమం ట్రై చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీకు నేను ఒక ఎగ్జాంపుల్గా ఒక ఫైల్ లాగ్ ఫైల్ను ఒకటి తీసుకున్నాను. నేను ఇది ChatGPT అండ్ వేరే AI టూల్స్తో తీసుకున్న ఇన్ఫర్మేషన్. ఎందుకంటే జనరల్ ఇన్ఫర్మేషన్ మీద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత అంటే దానికంటే కూడా రియల్ టైం ప్రాస్పెక్టివ్లో ఒక లాగ్ ఎలా ఉంటుంది, ఆ లాగ్ ఫైల్లో మనము ఎట్లా సెర్చ్ మనం యూస్ చేసుకోవచ్చు గ్రెప్ అనే దాని కమాండ్ని అనేది చూపించడం కోసం ఆ లాగ్ ఫైల్ని నేను తీసుకున్నాను. మీకు ఇక్కడ వెబ్ యాప్ లాగ్ అనే ఒక ఉంది కదా, దీన్ని డిస్ప్లే చేస్తా. ఫస్ట్ ఇది ఒక లాగ్ ఫైలు, దీంట్లో ఎర్రర్ ఇన్ఫో ఇట్లా ఉంది కదా. ఇక్కడ ఇది ఈ పర్టికులర్ టైంలో ఈ లాగ్ అనేది అప్డేట్ అయింది ఈ ఇన్ఫర్మేషన్తో. ఇది ఇది ఈ కీవర్డ్తో వచ్చింది మనకి ఈ టైం బేస్. ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంటే పర్టికులర్ ఒక యూజర్ లాగిన్ అయ్యాడు ఈ IP అడ్రస్తో ఈ టైంకి అనేది ఒక ఇన్ఫర్మేషన్. లేదు డేటాబేస్ కనెక్షన్లో ఫెయిల్యూర్ వచ్చింది ఈ టైంకి అనేది ఒక ఎర్రర్. ఇది ఈ ప్రతి లైన్ అనేది ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎయిదర్ అది ఎర్రర్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ యాక్షన్ గురించి అయినా అయి ఉండొచ్చు. ఈ లాగ్ ఫైల్ని మనము గ్రెప్ కమాండ్ యూస్ చేసుకొని ఎలా సెర్చ్ చేయొచ్చు ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఐదర్ పర్టికులర్ కీవర్డ్తో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట.
మనం జనరల్గా గ్రెప్తో ఏదైనా ఒక పర్టికులర్ కీవర్డ్ ఇచ్చామంటే ఆ కీవర్డ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆ ఫైల్ నేమ్ ఇస్తే అందులో వెళ్ళి సెర్చ్ చేసి ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ లైన్స్ని తీసుకొచ్చి మనకు డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఆ ఎర్రర్ అని ఉంది కదా, లేకపోతే ఇన్ఫో అని ఉంది కదా, ఇన్ఫో అనే దాన్ని మీకు తీసుకొని చూపిస్తాను. ఇప్పుడు యాప్ లాగ్ అనేది ఉంది కదా, చూసారా? ఇందులో ఈ టోటల్ ఉన్న ఇన్ఫర్మేషన్లోంచి ఓన్లీ ఆ పర్టికులర్ ఎక్కడెక్కడ ఇన్ఫో అని అయితే ఉంటుందో దాని వరకే మనకి ఇక్కడ తీసుకొచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ లైన్స్లో అన్నిట్లో కూడా ఈ ఇన్ఫో అనే కీవర్డ్ ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్ మనకి డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మనకి ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను ఇచ్చిన ఈ కీవర్డ్లో ఇన్ఫో అనేది నేను క్యాపిటల్లో ఇచ్చాను, క్యాపిటల్ లెటర్స్. ఈవెన్ ఆ స్మాల్ లెటర్స్ ఉంటే ఇందులో ఆ స్మాల్ లెటర్స్ని ఇగ్నోర్ చేస్తుంది అనమాట. ఎందుకంటే నేను ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ ఇచ్చా కాబట్టి అది ఆ స్మాల్ లెటర్స్ని తీసుకురాదు. అంటే కేస్ సెన్సిటివ్. మనము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేస్ మనము గ్రెప్ చేసుకోవాలి అంటే దానికి -i ఆప్షన్ యూజ్ చేస్తాం. -i యూజ్ చేసుకొని మనము ఇన్ఫో అనేది చూద్దాము. అది ఉంటే తీసుకొస్తుంది, లేకపోతే లేదు. ఇక్కడ యాక్చువల్గా లేదు, ఓన్లీ అన్ని క్యాపిటల్ ఇన్ఫోతోనే ఉన్నాయి. సపోజ్ నేను ఇక్కడ కీవర్డ్ని మారుస్తాను, ఎర్రర్ అని ఇద్దాం. ఎర్రర్తో ట్రై చేద్దాం, మేబీ ఉండొచ్చు కదా. యా, చూసారా? ఇక్కడ మనకి ఎర్రర్తో ట్రై చేస్తే క్యాపిటల్ ఎర్రర్ ఇక్కడ ఇవి ఉన్నాయి, ఇవన్నీ. అట్లనే స్మాల్ లెటర్స్తో ఉన్నవి ఇవి ఉన్నాయి, ఈ రెండు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేస్ మనము మన గ్రెప్ పెర్ఫామ్ చేయాలంటే -i ఆప్షన్ అనేది యూస్ చేసుకుంటాం. ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు మనకి ఈ వెబ్లాక్ ఫైల్ ఉంది, మీరు గ్రెప్ చేస్తున్నారు ఎర్రర్ కోసము. లెట్ మీ షో యూ ద సేమ్. ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ని తీసుకున్నారు, కానీ ఆ ఫైల్లో ఇది ఎక్కడ ఉంది, ఏ లైన్లో ఉంది, ఇవన్నీ మనకి ఇక్కడేం మనకి తెలియట్లేదు కదా. ఎగ్జాక్ట్గా ఏ లైన్లో ఉందో తెలియట్లేదు, అన్నీ ఎర్రర్ అని వచ్చింది పర్టికులర్. ఓకే, ఇక్కడ టైం బేస్ ఉంది, కానీ నాకు లైన్ నెంబర్స్తో కావాలనుకో. పర్టికులర్ లైన్లో ఈ ఇన్ఫర్మేషన్ ఉందని తెలిస్తే మనం ఓకే ఈజీలీ ఐడెంటిఫై కదా. దానికోసము -n ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అదేం చేస్తుందంటే ఆ లైన్ నెంబర్ కూడా మెన్షన్ చేసి తీసుకొస్తుంది. -n కేస్ ఇన్సెన్సిటివ్ ఏదైతే తీసుకుంటున్నానో చూసారా, ఈ ఫైల్లో ఇది ఈ ఎర్రర్ అనేది ఫస్ట్ లైన్లో ఉంది, నెక్స్ట్ 5th లైన్లో ఉంది, 7th అట్లా ఉంది. ఆల్రెడీ మనకు తెలుసు క్యాట్తో -n ఆప్షన్ యూజ్ చేసుకొని మనము ఆ ఇన్ఫర్మేషన్కి లైన్ నెంబర్స్ ఇవ్వచ్చు. మీరు ఇక్కడ క్యాట్తో నేను డిస్ప్లే చేశాను ఆ వెబ్ యాప్ లాగ్ని. సో చూస్తే ఇక్కడ లైన్ నెంబర్ ఉంది, ఇది 1లో ఎర్రర్ ఉంది, 5లో ఇక్కడ 2, 3, 4లో ఏం లేదు, చూసా 5లో ఎర్రర్ ఉంది. సో అట్లా మనకి లైన్ నెంబర్స్ డిస్ప్లే చేయడానికి -n ఆప్షన్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు, గ్రెప్ చేసుకోవచ్చు అనమాట. సో యూస్ఫుల్గా ఉంటుంది. లెట్ మీ క్లియర్ దిస్. ఓకే, 1 సెకండ్, కనెక్షన్ రీసెట్ అయినట్టుంది. ఎక్స్క్యూజ్ మీ, కనెక్షన్ రీసెట్ అయింది. ఓకే, ఇప్పుడు మనము -n ఆప్షన్ వరకు చూసాం కదా. ఫర్దర్ ఆప్షన్స్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ మీ సపోజ్ ఇది మన ఫైల్, దీంట్లో మనం ఇంకా డిఫరెంట్ వేలో గ్రెప్ అనేది పెర్ఫామ్ చేయొచ్చు. సపోజ్ ఈ పర్టికులర్ యూజర్కి సంబంధించిన కీవర్డ్తో నాకు కావాలనుకోండి, అది మనం అట్లా కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. గ్రెప్ -i ఓకే. సో అట్లా యూజర్తో ఈ ఇన్ఫర్మేషన్తో లేదు, ఇలా నాకు ఒక పర్టికులర్ IP అడ్రస్తో సెర్చ్ చేయాలి, ఏదైనా ఐపీతో ఉన్న ఇన్ఫర్మేషన్, ఆ ఐపీకి సంబంధించిన ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా అనేసి చూసుకోవాలనుకుంటే ఆ పర్టికులర్ ఐపీతో చూసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ వేస్లో మనం చూడొచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఐపీతో ఈ ఇన్ఫర్మేషన్ ఈ 4th లైన్ 35 లైన్లో ఉంది. లేదు నాకు ఒక
నాకు ఒక 2 సెర్చ్ ప్యాటర్న్లు ఉన్నాయి. రెండిటితో ఉన్న ఎర్రర్స్ చూడాలనుకుంటున్నాను. అట్లాంటప్పుడు ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. మనం గ్రేప్ సేమ్ కేస్ ఇన్సెన్సిటివ్ తీసుకున్నాము, లైన్ నెంబర్ డిస్ప్లే చేద్దాము. ఇప్పుడు నాకు 2 కీవర్డ్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కావాలి. ఇందులో 2 సినారియోస్ ఉంటాయి. మనకి 2 కీవర్డ్స్తో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కావాలనుకున్నప్పుడు ఒకటి చెప్తాను. దానికి మనము -e అనేది యూస్ చేస్తాము. ఇక్కడైనా యూస్ చేయొచ్చు, డైరెక్ట్గా క్యాపిటల్ E అని యూస్ చేస్తాము. ఇక్కడ కీవర్డ్లు మనం మెన్షన్ చేయాలన్నమాట. ఇప్పుడు మన కాంబినేషన్లో ఏమనేది చూద్దాం. ఆ కాంబినేషన్లో సపోజ్ నాకు ఎర్రర్ ఉంది, ఎర్రర్తో పాటుగా ఇంకొక ఇది కూడా సెర్చ్ చేయాలనుకుంటున్నాం. దానికి మనం పైప్ సింబల్ యూస్ చేస్తాము. ఇక్కడ పైప్తో ఇంకొకటి ఏదైనా ఇవ్వాలి. ఎర్రర్తో పాటు మనం ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు. సపోజ్ ఇంకా మనం ఇక్కడ ఎర్రర్తో పాటు ఏమన్నా ఇది ఏదో సంథింగ్ ఇన్సఫిషియంట్ అని తీసుకున్నాము. అది క్లోజ్ చేసి మనం ఫైల్ నేమ్ ఇవ్వాలి. చూసారా, ఇక్కడ మనం ఏం చేసాము, ఇక్కడ కేస్ ఇన్సెన్సిటివ్, నాకు కేస్ చూడదని చెప్పాను, లైన్ నెంబర్స్ కావాలని చెప్పాను. ఇక్కడ 2 సెర్చ్ ప్యాటర్న్ సెర్చ్ చేసుకోవడానికి క్యాపిటల్ E అనేది ఆప్షన్ వాడతాము. అక్కడ 2 సెర్చ్ ప్యాటర్న్లు నేను ఇచ్చాను. ఇక్కడ ఇచ్చినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఈ ఎర్రర్తో ఉన్నవి వచ్చింది. ఎక్కడైతే ఇన్సఫిషియంట్ అనే కీవర్డ్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొచ్చింది. ఈవెన్ దో ఇప్పుడు ఈ ఇన్సఫిషియంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఉన్న లైన్లో ఎర్రర్ లేకపోయినా కూడా అది వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే 2 ఒకే లైన్లో ఉన్నాయి కాబట్టి వచ్చింది. ఈవెన్ దో అట్లా లేకపోయినా కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు కావాలంటే మళ్ళీ చూపిస్తాను. ఇన్ఫోలో ఏదైనా ఉన్నా అది తీసుకొచ్చి చూపిస్తాను. ఓకే, దానికి ఇట్లా మల్టిపుల్ ప్యాటర్న్స్ చూడాలన్నప్పుడు క్యాపిటల్ E యూస్ చేస్తాము. సపోజ్ ఇంకొకటి మనము వేరే తీసుకుందాం. ఇక్కడ ఎర్రర్ కాకుండా వేరే తీసుకుందాం. ఇక్కడ సరే ఈ డేటాబేస్ లేకపోతే ఇక్కడ మైగ్రేషన్ అని ఉంది కదా, ఇది తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఎర్రర్ మైగ్రేషన్తో తీసుకుంటున్నాను. చూసారా, ఇక్కడ మనకి ఎర్రర్తో ఉన్న పార్ట్ వచ్చింది, ఇక్కడ ఇన్ఫోలో ఉన్నా కూడా వచ్చింది అది. సో ఈ క్యాపిటల్ E అని ఏంటంటే మనం ఏదైతే ప్యాటర్న్స్ ఇస్తామో ఆ 2 ప్యాటర్న్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొస్తుంది అన్నమాట. ఓకే, ఇది క్యాపిటల్ E ఆప్షన్. లెట్ మీ క్లియర్. మళ్ళీ ఒకసారి ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తాను. లేదు నాకు పర్టికులర్గా ఇప్పుడు ఫస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ రావాలి, దాంట్లోంచి నేను మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషన్ని వెతకాలనుకుంటే జస్ట్ పైప్ సింబల్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఎర్రర్ ఉన్నది మొత్తం తీసుకురామని చెప్తాము సింపుల్గా. ఇక్కడ నేను ఇది కంప్లీట్గా తీసేస్తున్నాను. ఓకే, ఆ క్యాపిటల్ E ఆప్షన్ కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎర్రర్తో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. నాకు దీంట్లో ఇది మొత్తం కూడా అవసరం లేదు. ఇక్కడ నాకు పర్టికులర్గా ఈ API సర్వర్ కావాల్సిన ఇన్ఫర్మేషన్, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. అప్పుడు మళ్ళీ మనం ఏంటంటే ఇంకో గ్రప్ చేసుకోవటమే అంతే. సారీ, మరి పైప్ సింబల్ యూజ్ చేసుకోవటం, గ్రప్. అది API కదా, API సర్వర్. ఇప్పుడు అది ఒక్కటే డైరెక్ట్గా తీసుకొస్తుంది. అంటే మనకి ఫస్ట్ కంప్లీట్ ఎర్రర్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని పర్టికులర్ ఏదైతే మనకు డేటాబేస్ సంబంధించిన ఎర్రర్స్ ఉన్నాయి చూడాలనుకుంటున్నామా, లేకపోతే ఇట్లా మైగ్రేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో వాటికి సంబంధించిన ఎర్రర్స్ చూడాలనుకుంటున్నామా, లేకపోతే పర్టికులర్ సర్వర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటున్నామా, అది మనం సెకండ్ గ్రప్ పెర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఇది టూ టైప్స్ ఆఫ్, అంటే మనం కాంబినేషన్లో చూసుకోవాలంటే డైరెక్ట్గా 2 కలిపి రావాలంటేనేమో క్యాపిటల్ ఈతో విత్ పైప్ సింబల్తో మనం ఆ 2 సెర్చ్ కీవర్డ్స్ ఇచ్చి గ్రప్ చేస్తాం. లేదు ఒకటే కావాలి, ఫస్ట్ ఎర్రర్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేసి దాంట్లోంచి పర్టికులర్ దానికి సంబంధించిన ఎర్రర్స్ చూడాలంటే పైప్ సింబల్తో సెకండ్ గ్రప్ యూస్ చేస్తాం.
ఓకే, ఇది ఒక ఆప్షన్. ఇంకా ఫర్దర్గా చూద్దాము. క్యాట్, లెట్ మీ క్యాట్. ఇక్కడ నాకు పర్టికులర్గా నేను లేదు అక్రాస్ మొత్తము ఈ డైరెక్టరీస్లో ఉన్న ఫైల్స్లో ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. విత్ ఆ ఫైల్ లైన్ నెంబర్స్తో ఇన్ఫర్మేషన్తో సహా కావాలి అనుకుంటే దానికి -L అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ మీకు లైన్ నెంబర్ కూడా కావాలి కాబట్టి ఇద్దాము, అవి కూడా ఇస్తాము. కేస్ ఇన్సిడెంట్ ఇక్కడ నేను ఎర్రర్ అనేది ఇస్తున్నాను. ఇచ్చి ఇక్కడ మనము ఫైల్ నేమ్ మెన్షన్ చేయము. అంటే మనము ఆ డైరెక్టరీస్లో కరెంటు డైరెక్టరీ నుంచి లోపల ఉన్న డైరెక్టరీస్ అన్నిట్లో కూడా సెర్చ్ చేసి నాకు కావాలనుకుంటున్నాను కాబట్టి స్టార్ ఇచ్చేస్తాను నేను. సో ఇప్పుడు మనం ఇది పెర్ఫామ్ చేస్తే ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే అది సెర్చ్ చేస్తుంది ఈ డైరెక్టరీలో ఏమైనా ఉన్నాయా, నెక్స్ట్ దాంట్లో ఉన్న డైరెక్టరీ, అందులో ఉన్న సబ్ డైరెక్టరీస్, ఇలా సెర్చ్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది. లెట్ మీ షో యూ దట్. ఇక్కడ చూసారా డైరెక్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఓన్లీ ఫైల్స్ ఒకటి తీసుకొచ్చింది. అదే కంప్లీట్గా నాకు మొత్తం లైన్ నెంబర్స్తో కావాలంటే -R యూస్ చేసుకోవాలి మనము. సారీ, అది L కాదు, R ఒకటి -Rతో యూస్ చేస్తే వస్తుంది. ఓకే, -L అంటేనేమో ఓన్లీ ఆ ఫైల్ నెంబర్స్ ఫైల్ నేమ్స్ ఒక్కటి తీసుకొస్తుంది. నాకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇంత ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, జస్ట్ ఆ ఫైల్ నేమ్స్ ఒక్కటే కావాలనుకున్నప్పుడు ఆ సినారియోలో మనం -L వాడుకుంటాము. ఇది కామన్. డైరెక్టరీస్ మనం స్టార్ ఇచ్చేసామంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి మొత్తం ఏ డైరెక్టరీస్లో ఉందో తీసుకొచ్చేస్తుంది. ఇక్కడ మనం ఓన్లీ పర్టికులర్గా నాకు ఫైల్ నేమ్స్ కావాలి, దాంట్లో ఏ లైన్స్లో ఆ ఎర్రర్ అనేది లేదు ఆ కీవర్డ్ అనేది మ్యాచ్ అయిందో ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే -R యూస్ చేస్తాం. మీరు ఈ రెండు ఇంకా రెగ్యులర్గా మనం ఇన్ఫర్మేషన్ కోసం మనకి ఈజీ అండర్స్టాండింగ్ కోసం యాడ్ చేస్తున్నాను. N అనేది లైన్ నెంబర్స్ కోసం, I అనేది కేస్ ఇన్సెన్సిటివిటీ దీని గురించి. ఓకే, ఇప్పుడు ఈ ఎర్రర్ అనే దాంతో ఈ syslog.txt అనే ఫైల్లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ వరకు ఉన్న ఇన్ఫర్మేషను ఈ syslog అనే ఫైల్లో ఉంది. ఈ వెబ్ యాప్ లాగ్లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, పర్టికులర్ లైన్స్లో ఉంది. ఓకే, ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే మనము -R రికర్సివ్గా మనం అక్కడ డైరెక్టరీ నేమ్ ఇస్తే ఆ డైరెక్టరీలో ఎన్ని ఫైల్స్ ఉంటే తీసుకొస్తుంది. డైరెక్టరీ పాత్ ఇచ్చామంటే, లేదు మనం స్టార్ ఇస్తే అన్ని డైరెక్టరీస్లో ఉన్న ఆ ఇన్ఫర్మేషన్ గెట్ చేస్తుంది అనమాట. అదే పర్టికులర్గా ఫైల్ నేమ్ ఒకటి కావాలంటే -L ఆప్షన్ ఇచ్చేయాలన్నమాట. ఆ ఎర్రర్ లేకపోతే పర్టికులర్ కీవర్డ్ మీరు ఏదైతే ఇస్తున్నారో ఆ ప్యాటర్న్ మ్యాచ్ అయిన ఇన్ఫర్మేషన్ ఏ ఫైల్స్లో ఉంది అనేది తీసుకురావాలి అంటే -L ఆప్షన్ యూస్ చేసుకోవాలి. ఓకే, ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఓకే ఇది దీంట్లోనే ఇంకొకటి పెర్ఫామ్ నాకు ఇట్లా కూడా వద్దు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా దీంతో పాటు నాకు జస్ట్ కౌంట్ కావాలి, ఎన్ని లైన్స్ ఉన్నాయి అనేది కౌంట్ కావాలి. దానికోసం మనం -C అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. -C అనే ఆప్షన్ యూజ్ చేస్తే అది ఏం చేస్తుందంటే ఆ ఫైల్స్ జస్ట్ ఆ కౌంట్ తీసుకొస్తుంది. మనకి ఇక్కడ చూసారా ఈ ఫైల్ నేమ్స్ అన్నీ తీసుకొచ్చింది. ఇప్పుడు ఆల్ఫాబెట్ అనే దాంట్లో ఎర్రర్ అనేది ఎక్కడ రాలేదు. ఓన్లీ ఇదిగోటి మనకు వచ్చింది ఈ 2 లాగ్స్లోనే కదా, ఈ 2 లాగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లోనే అవి ఉన్నాయి. syslogలో 8 టైమ్స్ ఉంది చూసారు, ఇక్కడ మనకి 4 + 4 8. అట్లనే ఈ వెబ్ యాప్ లాగ్లో 13 టైమ్స్ ఉంది, 13 ఎర్రర్స్ ఉన్నాయి అన్నట్టు. 13 టైమ్స్ ఆ సెర్చ్ ప్యాటర్న్ మనకి మ్యాచ్ అయింది. సో 13 అనేది కౌంట్ వచ్చింది. అట్లా ఓన్లీ కౌంట్ కావాలంటే -Cతో మనం తీసుకొని రావచ్చు. ఓకే, ఇప్పుడు లేదు ఇంకొకటి మీకు AWS అనేది ఒకటి కీవర్డ్ ఇద్దాం. చూసారా AWS అనే కీవర్డ్ మ్యాచ్ అయిన ఫైల్స్ ఆల్ఫాబెట్ టెక్స్ట్ ఒకటి ఉంది. మనం ఇంతకుముందు సార్ట్ కమాండ్ చేసినప్పుడు మీకు చూపించా కదా, అట్లా న్యూ ఫైల్లో ఉంది. ఇన్ ద సేమ్ వే శాంపిల్లో కూడా ఉంది. ఈ 3 ఫైల్స్లో మాత్రమే ఒక్కొక్కసారి ఆ AWS మ్యాచ్ అయిన లైన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇట్లా మనము C ఆప్షన్తో కౌంట్ కూడా తీసుకొని రావచ్చు. లెట్ మీ క్లియర్ దిస్.
ఓకే. మనము డిఫరెంట్ వేస్‌లో ఇప్పుడు గ్రెప్ చూస్తున్నాము. ఇంకా చాలా నంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి గ్రెప్‌కి. ఆల్మోస్ట్ మాక్సిమం కవర్ చేశాను. ఇంకా కొన్ని మనం గ్రెప్‌ని వేరే కమాండ్స్ కాంబినేషన్‌లో కూడా మనం పెర్ఫార్మ్ చేయొచ్చనమాట. సపోజ్ మనకి మన సిస్టంలో ఏ ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ అయినాయో తెలుసుకోవటానికి రెడ్ హ్యాట్‌లో అయితే ఆర్‌పీఎం అనే ఉంటుందని చెప్పాను కదా! రెడ్ హ్యాట్ ప్యాకేజ్ మేనేజర్. అది యూజ్ చేసుకొని మనము మన సిస్టంలో ఏ ప్యాకేజ్ ఇన్‌స్టాల్ అయినాయో చూసుకోవచ్చు. దాంతో మనం డేటాబేస్‌ని క్వెరీ చేయడానికి -q అనేది ఆప్షన్ యూజ్ చేస్తాము. ఆల్ ప్యాటర్న్స్ కోసం -a అనేది యూజ్ చేస్తాము. ఇది ఇస్తే మనకేమొస్తుంది, కంప్లీట్ ఆ ప్యాకేజెస్ ఏమైతే ఇన్‌స్టాల్ అయి ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది కదా! ఇందులో నాకు ఇవన్నీ వద్దు. నేను ఒక పర్టికులర్ ప్యాకేజ్ ఇన్‌స్టాల్ అయిందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేస్తామంటే పైప్ సింబల్ యూజ్ చేసి అక్కడ గ్రెప్ చేస్తాము. మీరు సపోజ్ ఇందులో ఏదో ఒకటి తీసుకోండి. ఓకే. ఈ గిట్ అనేది తీసుకుందాము. గిట్ చూసారా, ఈ గిట్కి సంబంధించిన ప్యాకేజెస్లో ఇవన్నీ ఇన్స్టాల్ అయినాయని మనకి చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి మీకు ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, అది కౌంట్ కావాలంటే కౌంట్ తీసుకొని రావచ్చు. అట్లా కూడా ట్రై చేద్దాము. కౌంట్ ఒకసారి జస్ట్ కౌంట్ 11 టైమ్స్ ఉంది, 11 టైమ్స్ తీసుకొచ్చింది. అట్లా మనం మల్టిపుల్ వేస్లో గ్రెప్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా మనకి ఇంకా ప్రాసెస్లు రన్ అవుతూ ఉంటాయి. ఏ ప్రాసెస్ ఆ పర్టికులర్ సంబంధించిన ఒక సర్వర్ సంబంధించిన ప్రాసెస్ ఏదైనా రన్ అవుతుందా లేదా తెలుసుకోవాలన్నప్పుడు మనం గ్రెప్ చేసుకోవచ్చు. ఆ కంప్లీట్ ప్రాసెస్ అన్ని ఫస్ట్ తీసుకొని రావాలి. తర్వాత దాంతో పైప్ యూస్ చేసుకొని గ్రెప్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా కూడా మనం గ్రెప్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏ ప్రాసెస్ రన్ అవుతున్నాయో చూసుకోవడానికి PSAUX అనేది యూస్ చేస్తున్నాం కదా. ఓకే. ఇక్కడ నాకు ఏదన్నా పర్టికులర్ ప్రాసెస్ కావాలి, ఈ బ్యాష్ లేకపోతే మనం ఏదైనా తీసుకోవచ్చు. SSHD అని ఉంది కదా, ఇక్కడ ఏదో SSHD అని ఉంది కదా, దాన్ని చెక్ చేద్దాం. ఇప్పుడు నేను దీని మీద గ్రెప్ చేసుకొని ఆ పర్టికులర్ ఏదైతే ఉందో దాన్ని కీవర్డ్ మెన్షన్ చేసుకుంటే ఆ ప్రాసెస్లు రన్ అవుతున్నాయో లేదో మన ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. చూసుకొని ఇంకా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను అంటే ప్రాసెస్ ఐడి ఉంటుంది, దానికి సంబంధించిన మెమరీ ఎట్లా తీసుకుంది, ఏ టైంకి అప్ అయింది, సంథింగ్ ఇట్లా మనకి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం తెలుసుకొని ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిలో రిజాల్వ్ చేయటం అనేది చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మనం వేరే ఫైల్ మూవ్ చేసుకోవాలంటే ఆల్రెడీ తెలుసు. మనం రీడైరెక్షన్ ఆపరేటర్ యూజ్ చేసుకుని దాంట్లోకి మూవ్ చేసుకోవచ్చు, ఒక ఫైల్ నేమ్ ఇచ్చేసి అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇప్పుడు పర్టికులర్ మనకి ఐపీ అడ్రస్, మనకి సిస్టమ్ సంబంధించిన ఐపీ అడ్రస్ అంటే ఈ ఎక్స్ప్రెషన్ ఉంటాయి డిఫరెంట్. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఐపీ ఇవ్వకుండా ఈ ఐపీ అడ్రస్ను నేను ఇట్లా మెన్షన్ చేయకుండా నాకు ఇందులో ఉన్న ఐపీ ఇన్ఫర్మేషన్ అంతా కావాలి. అట్లాంటి సినారియోస్లో ఒక ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, IPv4 ఎక్స్ప్రెషన్. ఇది ఇప్పుడు IPv4 అడ్రస్ కదా, దీన్ని తీసుకురావాలి, నాకు లాగ్లో ఉన్న ఇన్ఫర్మేషన్లోంచి తీసుకురావాలి. అట్లాంటి సినారియోస్ కూడా మనకు అవసరం అవుతాయి. అట్లాంటప్పుడు కూడా ఆ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకొని వాడుకోవచ్చు. పర్టికులర్గా అవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మనం గూగుల్ చేస్తే మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి, అవి యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. అట్లాంటి ప్యాటర్న్ మీకు ఒకటి రెడీ చేసి పెట్టాను, మీకు చూపిస్తాను. ఇదండి పర్టికులర్ ఎగ్జాక్ట్గా మనము ఇది తీసుకురావాలన్నప్పుడు ఇది ప్యాటర్ను. ఈ ప్యాటర్న్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓవర్ ద పీరియడ్ మనం యూజ్ అయ్యే కొద్దిగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఐపీ అడ్రస్లో మొత్తం 32 బిట్స్ ఉంటాయి కదా, అది అంటే ఫర్దర్గా మనకు తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత ఈజీ అయిపోతుంది ప్యాటర్న్ యూజ్ చేసుకోవటం అనేది. ఇప్పుడు ఈ ప్యాటర్న్తో మనం గ్రెప్ చేసుకోవాలనుకుంటున్నాము.
ఇప్పుడు ఆ ఫైల్ నేమ్ మెన్షన్ చేసి ట్రై చేద్దాం. ఆ ప్యాటర్న్తో ఏం మ్యాచ్ కాలేదు. అక్కడ ఏదో 2 ఆప్షన్స్ యూజ్ చేశారు, అది చూద్దాం. -OP అని ఇన్వాలిడ్ ఆప్షన్ P. లెట్ మీ క్యాపిటల్ P. ఆ రెండు చేయటమే మనం కూడా, అంటే మనకి ఆ సినారియో అవసరమైనప్పుడు వచ్చే వరకు ట్రై చేయటమే. ఓకే, దీని మీద వర్కౌట్ లేదు. ఓకే, యాక్చువల్గా ఇది నేను రెడీ చేసిన ఎగ్జాంపుల్ ఏ సిచ్యువేషన్ అంటే, మన కరెంట్ సిస్టము ఏ ఐపీస్ మీద రన్ అవుతుందో చూడటానికి మనము ఐపీ అనే కమాండ్ వాడుకుంటాము. ఇక్కడ ఐపీ అడ్రస్ అని ఇస్తే ఐపీ ఏడిఆర్ అని ఇచ్చామనుకోండి, ఐపీ అడ్రస్లన్నీ తీసుకొస్తున్నాయి ఇన్ఫర్మేషన్ సంబంధించింది. ఇక్కడ మనకి IPv4 ఉన్నాయి, IPv6 కాంబినేషన్తో ఉన్నాయి. వీటిని పర్టికులర్గా గ్రబ్ చేయడానికి అది తీసుకున్నాను నేను గూగుల్లో సెర్చ్ చేసి, నేను ఓన్గా చేసినేం కాదు. చూసా, మనకి డైరెక్ట్గా ఆ IPv4 అడ్రస్ అనేది తీసుకొచ్చింది. ఇక్కడ లైన్ నెంబర్స్ కావాలన్నా కాబట్టి ఆ లైన్ నెంబర్స్ కూడా వచ్చింది. ఇక్కడ ఈ థర్డ్ 1 2 3 థర్డ్ లైన్లో ఉంది ఈ ఐపీ అడ్రస్. ఇక్కడ ఈ ప్యాటర్న్ మ్యాచ్ అయింది దానికి, ఆ పర్టికులర్ ప్యాటర్న్ మ్యాచ్ అయితే ఇప్పుడు ఇది ఈ 32, ఈ మొత్తం టోటల్ 32 బిట్ కదా, ఈ 32 బిట్ ఇక్కడ వరకు తీసుకుంటుంది, తీసుకొని వచ్చి మనకి ఇస్తుంది అనమాట. ఇదొక బైట్, ఒక 4 బైట్స్ అన్నమాట టోటల్. అలా మనకి పర్టికులర్ IPv4 మ్యాచ్ కావాలంటే ఇది, లేదు IPv6కి ఇంకొక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఇది తీసుకోవాలి. ఇది మనం బై హెడ్ చేయాల్సిన పని ఏం లేదు, మనకి ఆన్లైన్లో కావాల్సినవి దొరుకుతాయి. సో ఇక్కడ మనకి IPv6 అడ్రస్ ఏమని తీసుకొచ్చింది ఇందులోంచి. ఇంకా మనం ఫైల్ నెంబర్ కావాలనుకుంటే నెంబర్ ఇస్తే నెంబర్ తీసుకొని వస్తుంది, లైన్ నెంబర్స్ కూడా తీసుకొస్తుంది. సో ఇది 5th 12లో ఉంది అనమాట. ఇలా మనం ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. అలానే ఈమెయిల్కి ఒక ఎక్స్ప్రెషన్స్, అట్లా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ మనకి ఏ సినారియోలో అవసరం అవుతాయో అప్పుడు మనం గూగుల్లో సెర్చ్ చేసుకొని ఇంకా R&D చేయటం అనమాట. యాక్చువల్లీ ఇది ఆ ఫైల్లో కూడా అది ఎందుకు రావట్లేదు నేను ఒకసారి ట్రై చేస్తాను. అంటే మేబీ సంథింగ్ నేను ఏమన్నా మిస్ అవుతున్నాను ఎట్లా అనేది ఒకసారి దానికి ట్రై చేసి నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, లెట్ మీ క్లియర్ దిస్. ఓకే, ఇప్పుడు మనము ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఆప్షన్స్ మీకు కవర్ చేశాను, ఇంకా కొన్ని ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి ఏమిటంటే, ఇప్పుడు పర్టికులర్గా నాకు ఒక ప్యాటర్న్తో ఎండ్ అయ్యే ఇన్ఫర్మేషన్ నేను గెట్ చేయాలనుకుంటున్నాను. ఏదన్నా ఒక పర్టికులర్ ప్యాటర్న్తో ఎండ్ అయ్యే ఇన్ఫర్మేషన్ని నేను తీసుకురావాలనుకుంటున్నాను. అట్లాంటి సినారియోస్లో మనము $సింబల్ని ఆ ప్యాటర్న్ ఎండ్ మనం ప్లేస్ చేసి గ్రెప్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఇప్పుడు నీకు ఈ DB సర్వర్ ఉన్న ప్యాటర్న్తో ఎండ్ అయిన లైన్స్ ఏమున్నాయో అవి కావాలనుకుంటున్నాను నేను. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము -IN ఇక్కడ మనము ఆ ప్యాటర్న్లో ఈ ప్యాటర్న్ తర్వాత మనము $సింబల్ అనేది ఇవ్వాలన్నమాట. మనం ఏదైతే ప్యాటర్న్ తీసుకుంటున్నామో ఈ కోలన్ నుంచి ఈ కోలన్ వరకు ఆ ప్యాటర్న్తో ఇక్కడ మనం ఉంది కాబట్టి ఆ ఎండ్ అయ్యే తీసుకొస్తున్నాం. నాకు తెలిసి ఇక్కడ డాట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది, డాట్ కూడా ఉంది కాబట్టి. ఓకే, దీన్ని ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను ప్యాటర్న్ని. ఏం రాలేదు, సరే డాట్ తీసేసి ఓకే సారీ, ఈ కోడ్ తర్వాత ఉంది కదా డాట్. ఓకే, ఎందుకంటే ఈ DB సర్వర్ అనే కోడ్ తర్వాత మనకి డాట్ ఉంది, నేను యాక్చువల్గా ఇంతకుముందు లోపల మెన్షన్ చేశాను. సో ఇలా పర్టికులర్
ప్యాటర్న్తో ఎండ్ అయ్యేవి తీసుకురావాలంటే మనం ఏదైతే సెర్చ్ ప్యాటర్న్ ఉందో దానికి చివర డాలర్ యూస్ చేస్తే వస్తుంది. సపోజ్ డాలర్ యూస్ చేయకుండా చూద్దాము, వస్తుందా లేదో చూద్దాం. ఏమొస్తుందో ఏం తీసుకొస్తాయో చూద్దాం. సేమ్ అప్పుడు కూడా అవే వచ్చినాయి, కానీ ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి అడిషనల్గా ఇప్పుడు కూడా 3 అవే వచ్చినాయి. అంటే ఇది ఎక్కడన్నా మిడిల్లో ఉన్నా కూడా అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ అంటే ఎగ్జాక్ట్గా ఈ 3 చివరినే ఉన్నాయి కాబట్టి ఆ 3 తీసుకొస్తుంది మనకి. అలా కాకుండా బిగినింగ్లో ఉంది ఎండింగ్లో లేదు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెస్తుంది. నాకు అలాంటి సినారియో వద్దు, ఓన్లీ పర్టికులర్గా ఎండింగ్ ఆ ప్యాటర్న్ మాత్రమే కావాలన్నప్పుడు ఈ డాలర్ సైన్ మనం సింబల్తో యాడ్ చేసుకుంటే వస్తుంది అనమాట. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ కవర్ చేశాను. ఇంకొకసారి ఇంకేమన్నా కూడా మీకు ఒకసారి చూపిస్తాను. మెయిన్ ఇంకొక ఇన్ఫర్మేషన్, ఓకే, క్యాట్ వెబ్ బ్లాగ్. ఇంకొకటి ఉంది కదా సిస్లాగ్ అని, దాని మీద ట్రై చేద్దాం. ఇది సిస్లాగ్ అనే ఫైలు. దీంట్లో 33 లైన్స్ ఉన్నాయి. ఈ 33లో ఏదైనా ఒక పర్టికులర్ కీవర్డ్తో మనం ఫస్ట్ సెర్చ్ చేద్దాం. grep -in లెట్ మీ సెర్చ్ విత్ ద బాబ్. ఈ బాబ్ అనే కీవర్డ్తో నేను సెర్చ్ చేస్తాను. మనం ఫైల్ నేమ్ ఇద్దాం. ఓకే, ఈ బాబ్ అనేది జస్ట్ ఎగ్జాక్ట్గా ఒకటే ఉంది, 13th లైన్లో ఉంది. కొన్నిసార్లు మనం ఏదైనా ఒక ఎర్రర్ కోసము ట్రై చేస్తున్నాము అండ్ ఎర్రర్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాము. ఆ ఎర్రర్ ఉన్న లైన్స్ ఒక్కటే తీసుకొస్తే ఎగ్జాక్ట్గా ఆ ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఆ ఫెయిల్యూర్ ఎందుకు వచ్చింది, అప్లికేషన్ ఫెయిల్యూర్ అనేది మనకు ఫైండ్ అవుట్ చేయడం కష్టంగా ఉంటుంది కదా. దాంతోపాటు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఆ ఎర్రర్ ఎక్కడైతే వచ్చిందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక్కటే కాకుండా ఎడిషనల్గా దానికి ముందు ఒక 3 లైన్లు 4 లైన్లు లేకపోతే ముందు ఒక 10 లైన్స్ తర్వాత ఒక 10 లైన్స్ ఇట్లాంటి సినారియోస్ వచ్చినప్పుడు ఎలా అంటే మనము దానికోసము మనకి క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అంటే ఆఫ్టర్ బిఫోర్ లేదు అంటే క్యాపిటల్ సి చేసుకుంటే 2 బోత్ వస్తాయి అన్నమాట. అలాంటి సినారియోస్ వచ్చినప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనకి ఈ బాబ్ అనే కీవర్డ్ తర్వాత దాంతో పాటుగా దాని తర్వాత కూడా నాకు ఒక 5 లైన్స్ ఇన్ఫర్మేషన్ కావాలి. అప్పుడు నేను ఇక్కడ 5 ఇస్తాను అనమాట. ఏ అనేది యూస్ చేసుకుంటాను. ఏ యూస్ చేసుకొని క్యాపిటల్ ఏ ఆఫ్టర్ అనమాట. ఆఫ్టర్ అనేది ఇండికేట్ చేస్తుంది క్యాపిటల్ ఏ. దాని తర్వాత 5 లైన్స్ కావాలనుకుంటున్నాను నేను. చూసారా, ఇక్కడ ఇది మనం వాడిన కమాండ్. సో ఈ బాబ్ అనేది తీసుకొచ్చింది ఫస్ట్, దాని తర్వాత నెక్స్ట్ 5 లైన్స్ తీసుకొచ్చింది 14 నుంచి 18 వరకు. సో ఇది ఇక్కడ ఇందులో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా సెర్చ్ చేసుకోవచ్చు. లేదు బిఫోర్ 5 లైన్స్ కావాలి నాకు, ఇక్కడ బి యూజ్ చేయాలన్నమాట. క్యాపిటల్ బి యూజ్ చేస్తే 13th లైన్లో మనకి ఎగ్జాక్ట్గా మనకు కావాల్సిన సెర్చ్ ప్యాటర్న్ ఉంది, దానికి ముందు 5 లైన్స్ తీసుకొని వచ్చింది. ఓకే, అప్పుడు దీంట్లో దీనికి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఫెయిల్యూర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఓకే ఇక్కడ ఏదో డిస్క్ స్పేస్ సరిపోలేదని లో అని వచ్చింది, లేకపోతే ఈ ఫైల్ ఫైండ్ అవుట్ చేయలేదండి, లేకపోతే అపాచీ సర్వర్ రీస్టార్ట్ అయిందని వచ్చింది. ఓకే, ఒక ఈజీగా డెవలపర్స్ సంథింగ్ దానికి సంబంధించిన స్టేక్ హోల్డర్ ఎవరు ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా, వాళ్ళు అనలైజ్ చేసుకోవడానికి, ట్రబుల్ షూటింగ్కి. లేదు ఈవెన్ దో మనం యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా మనము చేయాల్సిన వర్క్ అయితే మనకు కూడా అది యూస్ఫుల్గా ఉంటుంది సెర్చ్ చేసుకోవడానికి. లేదు నాకు మొత్తం కావాలి, ఇంకా పైన 5 లైన్స్లో కూడా ఏం ఫైండ్ అవుట్ చేయట్లేదు, ఓన్లీ కింద ఒకటి తీసుకుంటే ఫైండ్ అవుట్ చేయట్లేదు, ఆఫ్టర్ 5 లైన్స్ బిఫోర్ 5 లైన్స్ మొత్తం కావాలన్నప్పుడు సి యూజ్ చేసామంటే ఇది మీకు కమాండ్ అయితే ఇది. ఇక్కడ బాబ్ అనే దానికి ముందు 5 లైన్స్ మనకి 13th లైన్లో ఉంటే దానికి ఒక ముందు 5 లైన్స్ తర్వాత ఒక 5 లైన్స్ తీసుకొస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఇష్యూ రిజాల్వ్ చేయడానికి ట్రబుల్ షూట్ చేయొచ్చు. ఓకే, ఇది -v. లేదు మనకి ఒక పర్టికులర్గా లేదు నాకు తెలుసు ఆల్రెడీ
ఏ యూస్ చేసుకొని మనకి ముందు ఒక 2 లైన్లు చాలు నాకు ఎక్కువ వద్దనుకున్నప్పుడు అట్లా తర్వాత మనం మళ్ళీ బి యూస్ చేసుకొని ఒక పర్టికులర్ ఒక 5 లైన్స్ కావాలన్నప్పుడు అట్లా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఒక నిమిషం. ఓకే, ఇక్కడ చూసారా మనకి ఆఫ్టర్ 2 లైన్స్ కావాలన్నాను, బిఫోర్ 5 లైన్స్ కావాలంటున్నాను నేను. ఇది ఈ బాబ్కి ముందు 5 లైన్స్ తీసుకొచ్చింది ఆల్రెడీ మనకి 8 నుంచి 12, తర్వాత 2 లైన్స్ తీసుకొచ్చింది. అట్లా మనకి సినారియో బేస్ చేసుకుని మనం వాడుకోవచ్చు అనమాట. ఓకే, ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ కవర్ అయినాయి. ఇంకేమైనా ఒకసారి మీకు ఒకసారి చెప్తాను. ఇంకొకటి 2 ఉన్నాయి ఎగ్జాక్ట్గా, అవి కూడా చెప్తాను. అంటే ఇన్వర్ట్ మ్యాచింగ్ అని ఉంటుంది. ఇప్పుడు మనము ఒక పర్టికులర్ కీవర్డ్ మ్యాచ్ అయినప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఆ ప్యాటర్న్ మ్యాచ్ అయినప్పుడు తీసి ఇన్ఫర్మేషన్ తెమ్మంటున్నాము. లేదు మనం ఇచ్చే ఆ ప్యాటర్న్ మ్యాచ్ కాకుండా ఏమున్నాయో అవి తీసుకొని రమ్మని మనం ఇవ్వచ్చు అనమాట. దానికోసము క్యాట్ సిస్లాక్. ఇప్పుడు ఇక్కడ ఇన్ఫో ఉంది, వార్నింగ్ ఉంది, ఎర్రర్ ఉంది కదా. నాకు ఇన్ఫో అవసరం లేదు, ఇన్ఫోతో ఉన్నవి అవసరం లేదనుకుంటున్నాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేస్ చూడాలనుకుంటున్నాను, లైన్ నెంబర్స్ కావాలనుకుంటున్నాను. ఇట్లా మనకి ఇన్వర్ట్ మ్యాచింగ్కి వి ఆప్షన్ అనేది వాడతాం, -v. సో ఏదైతే వర్డ్ మీరు వద్దనుకుంటున్నారో ఆ వర్డ్తో ఉన్న లైన్స్ వద్దనుకుంటున్నారో అది ఇస్తారు. యాజ్ యూజువల్గా ఫైల్ నేమ్ పాస్ చేస్తాము. ఇప్పుడు ఏం చేస్తుందంటే అది ఈ ఇన్ఫో అన్న కీవర్డ్ ఉన్న లైన్స్ అన్నిటిని ఇగ్నోర్ చేసి రిమైనింగ్ ఏముంటే ఆ వాటి నుండి తీసుకొస్తుంది. చూసారా, ఓన్లీ ఎర్రర్ వార్నింగ్ ఇట్లా అవి ఉన్నవి మాత్రమే తీసుకొచ్చింది. దీన్ని ఇన్వర్ట్ మ్యాచింగ్ అంటారు. దానికోసము -v అనే ఆప్షన్ వాడతాం అన్నమాట. ఇంకా ఒక పర్టికులర్ ప్యాటర్న్ మ్యాచ్ అయినప్పుడు -o అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్ మ్యాచ్ సంథింగ్, అది ఎగ్జాక్ట్ మ్యాచ్ అని వస్తుంది. అంటే ఓన్లీ ఆ కీవర్డ్ ఒక్కటే తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ కీవర్డ్ ఎక్కడుందో ఆ ఒక్క కీవర్డ్నే తీసుకొచ్చి అది ఏ లైన్లో ఉన్నదో చెప్తుంది అనమాట. అంటే మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం రాదు. -o ఆడుకుంటే ఒక్క కీవర్డ్ ఎక్కడెక్కడ ఉందో ఏ లైన్స్లో ఉందో అది మాత్రమే మనకు తీసుకొస్తుంది. ఓకే, ఇవి ఫ్రెండ్స్ మనకి గ్రెప్ ఇంకా నెంబర్ ఆఫ్ వేస్లో వాడుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం మ్యాన్ యూస్ చేసుకుని ఏదో గ్రెప్ యూస్ హెల్ప్ కమాండ్తో అయినా మనం చూడవచ్చు. ట్రై చేద్దాం. చూస్తే మనం గ్రెప్ -help ఇస్తే ఇట్లా వస్తుంది. దీంట్లో మనం ఆల్రెడీ చూసాం కదా, క్యాపిటల్ ఈతో ఎక్స్టెండెడ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే మల్టిపుల్ ప్యాటర్న్స్ కలిగి ఉన్నవి తీసుకురావాలంటే ఈ వాడతాము. ఇంకా ఇవి చూడండి, ఫిక్స్డ్ స్ట్రింగ్స్ అని, బేసిక్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని, ప్యారలల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్తో ఉంటుంది. మనకి పర్టికులర్ ప్యాటర్న్స్ని ఫైల్ నుంచి తీసుకోవడానికి -f అని యూజ్ చేసుకుంటున్నాడు. -i ఆల్రెడీ మనకు తెలుసు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేసు, w వర్డ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, x సంథింగ్, ఈ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇంకా అవన్నీ మనం మ్యాక్సిమం ఎక్కువ రెగ్యులర్గా వాడేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. -v నాన్ మ్యాచింగ్ లైన్స్, ఇన్వర్ట్ మ్యాచింగ్ అన్న ఆల్మోస్ట్ అదేసే. ఇంక ఇట్లా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకి గ్రెప్లో ఉంటాయి. ఎందుకంటే గ్రెప్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రెగ్యులర్గా ఏవైతే లాగ్స్ మానిటరింగ్ కానీ, ఎర్రర్స్ ఐడెంటిఫై చేయడానికి, ట్రబుల్ షూటింగ్కి, ఓకే, అలా డిఫరెంట్ వేస్లో మనం గ్రెప్ అనేది వాడుకోవచ్చు. ఐ హోప్ ఆల్మోస్ట్ మ్యాక్సిమం నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా ఇంపార్టెంట్ మిస్ అయినా కూడా ఫర్దర్ వీడియోస్లో నేను వాటిని కవర్ చేస్తానికి ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ WC కమాండ్. ఈ WC కమాండ్ సింపుల్, ఏం లేదు. మనకి మనం ఏదైతే ఫైల్ పాస్ చేస్తామో ఆ ఫైల్లో నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత బైట్స్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది తెలుసుకోవడానికి WC వాడతాము.
మీరు మనం జస్ట్ హెల్ప్ యూజ్ చేసుకున్నా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. తక్కువ ఆప్షన్సే ఉంటాయి. సో పెద్ద చిన్న సింపుల్ కమాండ్, కాకపోతే కాంబినేషన్స్లో ఎక్కువ వాడుకుంటాం అనమాట. ఇక్కడ చూస్తే -c అనేది బైట్స్, నెంబర్ ఆఫ్ బైట్స్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేసి ఆ కౌంట్ను ప్రింట్ చేస్తుంది. -m అనేది నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్కి, -l అనేది నెంబర్ ఆఫ్ లైన్స్కి, -l అనేది మ్యాక్స్ లెంత్ లైన్, అంటే మనం ఇచ్చిన ఫైల్లో పెద్ద లైన్ ఏది ఉంది అనేది అది దాని లెంత్ మనకి డిస్ప్లే చేస్తుంది. -w వర్డ్స్ని డిస్ప్లే చేయడానికి వాడుతాం అనమాట. సో లెట్ మీ క్లియర్ దిస్. ఇప్పుడు మనం ఇది కాంబినేషన్స్లో వాడుకుంటాం, లేదు డైరెక్ట్గా వాడదాము. డైరెక్ట్గా WC ఇచ్చాను, వెబ్ యాప్ లాగ్ మీద ప్లే చేద్దాం. చూస్తే ఇప్పుడు ఏమిచ్చింది, దీంట్లో ఈ వెబ్ యాప్ లాగ్ అనే ఫైల్లో 40 లైన్స్ ఉన్నాయి, 320 వర్డ్స్ ఉన్నాయి, 2630 క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. మనం క్యాట్ యూజ్ చేసుకొని జస్ట్ అసలు లైన్స్ ఒకటి ఎన్ని అనేది అబ్జర్వ్ చేద్దాము. ఓకే, చూసారా 40 లైన్స్ ఉన్నాయి. సో 40 లైన్స్, ఈ 320 టోటల్ 320 వర్డ్స్ ఉంటాయి, ఈ 2360 క్యారెక్టర్స్ ఉంటాయి. ఇట్లా ఇక్కడ ఏంటంటే WC అని ఇచ్చి మనం ఫైల్ నేమ్ ఇస్తే దాంతో యాజ్ యూజువల్గా దానికి ఆ ఫైల్ నేమ్ కూడా మళ్ళీ మనకి చూపిస్తుంది. మనం అదే క్యాట్ కాంబినేషన్తో వాడామనుకో ఫైల్ విత్ ఆన్ టాప్ ఆఫ్ పైప్ సింబల్ ఇచ్చేసి WC అని ఇస్తే ఆ వితౌట్ ఫైల్ నేమ్ ఒక్కటి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది. జస్ట్ నెంబర్ ఆఫ్ లైన్స్, వర్డ్స్, క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి అనేది. ఓకే, లేదు మనం పర్టికులర్ నాకు లైన్స్ ఒక్కటే కావాలి, అప్పుడు లైన్స్ ఒకటి ప్లస్ ఆ ఫైల్ నేమ్ తీసుకొస్తుంది. లేదు వర్డ్స్ ఎన్ని ఉన్నాయో కావాలి పర్టికులర్గా వర్డ్స్, క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో కావాలి, ఎంత బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉందో కావాలి, ఆ బైట్స్ కౌంట్ కావాలంటే C యూజ్ చేస్తాము. ఇక్కడ రెండు సిమిలర్గా ఉన్నాయి. సో ఇలా -l అనేది నెంబర్ ఆఫ్ లైన్స్ కోసము, నెంబర్ ఆఫ్ వర్డ్స్, ఇది -m అనేది నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, -c అనేది నెంబర్ ఆఫ్ బైట్స్. ఇంకొక ఆప్షన్ కూడా చూసాం కదా, L అనేది లాంగెస్ట్ లైన్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అనేది తీసుకొస్తుంది. 86 లాంగెస్ట్ ఉన్నది, 86 ఉంది మనకి. ఓకే, కాంబినేషన్ చూద్దాము. క్యాట్ కాంబినేషన్లో ఒకటి చూద్దాం. ఓకే, ఇక్కడ L యూజ్ చేద్దాం. విల్ ట్రై టు గెట్ విత్ లైన్ నెంబర్ 94 వచ్చింది. ఓకే, అంటే ఈ స్పేస్ కూడా తీసుకుంటుందేమో లైన్ నెంబర్స్ సంథింగ్ మొత్తం అన్ని. ఓకే, మనకి L అనేది అలా కౌంట్ లెంత్ ఆఫ్ ది లాంగెస్ట్ లైన్ అనేది తీసుకొస్తుంది, అంతే లేదు. ఓకే, ఈ WC కమాండ్ అనేది చాలా సింపుల్ కమాండ్. ఇట్లా కాంబినేషన్స్లో ఎక్కువ వాడుకోవచ్చు whenever we have a scenario to get information about the number of lines, words and characters and bytes. Okay. ఇది ఫ్రెండ్స్ నా వీడియో. ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఆప్షన్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను సార్ట్, గ్రెప్ అండ్ WC కమాండ్స్లో. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇంకా సజెషన్స్, నేను ఇంకా చెప్పే విధానంలో ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలన్నా లేకపోతే ఇంకేమైనా మీ సైడ్ నుంచి సజెషన్స్ ఉన్నా కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలానే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుబ్బు టెక్ ట్యూటోరియల్స్. థ్యాంక్ యూ.